నమస్కారం. వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. ఈ వీడియోలో మురళీధర్ శర్మ గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు రివీల్ చేశారు. అసలు పితృదోష నివారణకు గోకర్ణకే ఎందుకు వెళ్ళాలి? అక్కడ గణపతి విగ్రహం నెత్తి మీద సొట్టపడడం వెనుకున్న అసలైన స్టోరీ ఏంటి? ఇంట్లో పిండ ప్రదానం చేస్తే సరిపోదా? క్షేత్రానికి వెళ్తేనే ఎందుకు రిజల్ట్ వస్తుంది? దీనికి గురువు గారు చెప్పిన టాబ్లెట్ లాజిక్ ఏంటి? అమావాస్య ద్వాదశి రోజుల్లోనే అక్కడికి ఎందుకు వెళ్ళాలి? అంతేకాదు, ఏళ్ల తరబడి పెళ్లిళ్లు కాని వాళ్ళు, కులాంతర వివాహాల వల్ల ఫ్యామిలీలో గొడవలు పడేవాళ్ళు ఈ పూజ తర్వాత ఎలా మారారు? ఈ సీక్రెట్స్ అన్ని గురువు గారి మాటల్లోనే క్లియర్ గా వినండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కాశీ, శ్రీశైలం, గయా అని ఇట్లా చెప్పేవాళ్ళు ఇది పితృదోష పూజలు అంటే. మీరు స్పెసిఫిక్గా గోకర్ణకే వెళ్ళాలని చెప్తున్నారు. ఈ ఆత్మలింగానికి ఉన్న ఈ యొక్క పితృదోష పూజలకు ఉన్న సంబంధం ఏంటి అసలు? ఆత్మలింగ దర్శనము అక్కడ మహాబలేశ్వరు, ఇదే మనకు ఉండేటువంటి గోకర్ణ మహాబలేశ్వర టెంపుల్. ఇక్కడ జరిగినటువంటి వృత్తము ఏదైతే ఉందో రావణాసురుడు చేసుకుంటా అనుకోవడం కానీ, మన బాలగణపతికి ఇంకో హైలైట్ విషయం ఏమిటి అంటే, బాలగణపతిని మన రావణాసురుడు కొడితే ఇక్కడ దెబ్బ తాకుతుంది. ఆ సొట్టు కూడా ఉంటుంది, అంత అదే విగ్రహంగా ఉంటుంది అక్కడ. నైమిషారణ్యం అని ఉన్నది. ఓకే, కథలు మొత్తము కూడా సత్యనారాయణ స్వామి కథ కానీ, కేదారేశ్వర వ్రత కథ కానీ, దీపావళి కథలు కానీ, ఉమామహేశ్వర వ్రత కథలు కానీ, ఏ కథ అయినా నైమిషారణ్యంలోనే జరిగింది. నైమిషారణ్యం వెళ్ళి తపస్సు చేస్తే ఫలితం బాగా వస్తుంది. నైమిషారణ్యం వెళ్ళి జప సాధన చేసిన, నైమిషారణ్యం వెళ్ళి మనం అక్కడ కొన్ని రోజులు గడిపిన అద్భుతంగా ఉంటుంది. ఓకే, 9 నెలల 9 రోజుల 9 నిమిషాలు, 9 నెలల 9 రోజుల 9 గంటల 9 నిమిషాలు, అదే 9 రోజుల 9 నెలలు 9వ రోజు 9 గంటల 9 నిమిషాలు. కాశీ క్షేత్రంలో ఉండేటువంటి వారికి పాప విమోచన, స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అని మనకు ఇంకా అంటే ఇంకా ఉన్నవి ఎన్నెన్నో. అట్లా దీనికి సంబంధించినటువంటి విశేషము అక్కడ సముద్రము, ఆ సముద్రం పక్కన మనము చేసేటువంటి పిండ ప్రదానాలు, చేసేటువంటి అక్కడ పూజాది కార్యక్రమాలు. ముందుగా గణపతి ఆవాహన ఉంటుంది, అటు పిమ్మట మనకు ప్రేత ఆవాహనం ఉంటుంది. ఒక కొబ్బరికాయ నారియల్ పైన బూరిదియని కొబ్బరికాయకు ప్రేత ఆవాహనం ఉంటుంది. అటు పిమ్మట మనకు సుమారుగా కూడా రుద్రుడు, ఎక్కడైనా రుద్రుడే, ఈశ్వరుని అనుగ్రహమే కనుక ఆ క్షేత్రంలో అక్కడ ఆ విధమైన అనుగ్రహం తనకు ఉంది. వేములవాడ ఉంది, అక్కడ ఒక క్షేత్రం. శ్రీశైలం ఉంది, శ్రీశైలంలో మనకు అక్కడ ఏమిటి, పైన తపస్సు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అటకేశ్వర్ దగ్గర పైన కూర్చొని తపస్సు చేస్తే సూపర్ రిజల్ట్ ఉంటుంది. అక్కడ వైబ్రేషన్ జోన్ అది. ఓకే, అట్లా మనకి ఇక్కడ ఇప్పుడు కాశీ క్షేత్రం ఉంది, కాశీలో మరణించినటువంటి వారికి మోక్షం. అంతే. కనుక ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి మహిమ అది. కనుక అందరూ నా సజెషన్ ఏమిటి అంటే, ఇబ్బంది పడేటువంటి వారు, మనము చాలా తక్కువలో అని కూడా చెప్తూ ఉన్నాం, ఇబ్బంది పడేటువంటి వారు ఒకసారి వచ్చి వెళ్ళండి. వారి జీవితంలో మార్పు అనేటువంటిది సత్యము సత్యము సత్యం. అయితే గురుగారు, ఇంట్లోనే పిండ ప్రదానాలు చేస్తే సరిపోతుంది కదా, ఇన్ని వందల కిలోమీటర్లు పోయి గోకర్ణలోనే ఎందుకు చేయాలి? మరి పితృదోషం అనేది అది, పితృదోష నివారణ అనేటువంటిది అది, మోక్ష నారాయణ బలి అనేటువంటిదే అది, దాని పేరు అది. ఓకే ఓకే, ఏది ఎక్కడ చేయాలో అక్కడనే చేయాలి. ఓకే, మనము ఏటా ఆ తిథి ప్రకారంగా సంవత్సరికం చేస్తూ ఉంటాము. వచ్చేటువంటి అప్పుడు వారికి ఆశ తగ్గట్టుగా పిండ ప్రదానాలు చేస్తారు, దానాలు ఇస్తారు. విన్నరా? అయినప్పటికీ కూడా వారి జాతకంలో ఏమైనా పితృదోషం ఉన్నా వారు అక్కడికి వెళ్ళి ఒకసారి చేయించుకోవాలి. ఇప్పుడు మనం కూడా ఇంట్లో చేస్తూ ఉంటాం. కాశీకి కానీ గయాకు కానీ వెళ్ళినప్పుడు అక్కడ విశేషంగా చేస్తాం. ఇంకా ఇప్పుడు రెట్టింపు ఫలితం. అధికంగా దగ్గుంది, ఒక ట్యాబ్లెట్ ఒకటే వేసుకోం కదా, గోరువెచ్చని నీళ్ళు తాగుతాం. ఇంకేమైనా 2-3 రకాలుగా మనం దానికి సంబంధించిన నియమాలు పాటిస్తాం. అందులో ఇదొకటి, ఎవరి శక్తి వారిది అక్కడ. కరెక్ట్. అయితే అమావాస్యకి ఎందుకు వెళ్ళాలి? అమావాస్యకున్న అంత ప్రాధాన్యత ఏంటి అసలు? అమావాస్య అంటేనే మనకు
అది పితృదేవతలకు సంబంధించినటువంటి ఒక అమావాస్య ద్వాదశి, రెండు విశేషమే. ద్వాదశి రోజు కూడా మన ఆధ్వర్యంలో ఉంటుంది అక్కడ. ద్వాదశి అమావాస్య రెండు మనం చేసేటువంటి ఆ పితృయజ్ఞానికి ఇది వాస్తవానికి ఒక పండుగ వాతావరణం. మనకు అసలు దీపావళి పండుగ కాదు, దసరా పండుగ కాదు, విన్నరా? ఇది అసలైన పండుగ. అసలు మొదటి పండుగ పితృయజ్ఞము. ఇది గుర్తుంచుకోండి, ఎవరు నమ్మినా నమ్మకున్నా. మొట్టమొదటిగా మనం అంటే అంత సంతోషంగా చేయాలి. చేస్తేనే ఆ పితృదేవత అనేటువంటిది మోక్షం దానికి లభిస్తుంది, చాలా అనుగ్రహం మనకు లభిస్తుంది, ఆ పితృదేవత యొక్క అనుగ్రహం. ఓకే, భగవంతుడు నీ కోరిక తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను అని అమ్మవారు కానీ భగవంతుడు కానీ అన్నా కూడా పితృదేవతలు అడ్డుపడితే ఆ భగవంతుడి నుంచి కోరిక రాదు మనకు, విన్నరా? అదే పితృదేవతలు కనుక మన కోరిక నెరవేర్చాలి అనుకుంటే దేవుడు అడ్డుపడ్డా అది ఆగది. అంత పవర్ పితృదేవతలకు ఉంటుంది. మీరు తరచూ చేపిస్తుంటారు కదా గోకర్ణలో, ఎట్లాంటి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ఇందాక చెప్పా కదా నేను, మొట్టమొదటగా అమ్మాయికి సంబంధించినటువంటి స్త్రీ మూలక ఇబ్బందులు. స్త్రీ మూలక అంటే అమ్మాయికి వివాహం జరగటం లేదు, గత 4-5 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నారు, వివాహం జరగటం లేదు. అదేవిధంగా ఇందాక నేను ఒకటి లైవ్లో జరిగినటువంటి సంఘటన చెప్పా జరిగిన మొదట్లో. అదేవిధంగా మరొకరికి కులాంతర వివాహం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారితో కానీ మామయ్య గారితో కానీ అన్యోన్యంగా లేదు, అంటే గొడవలు తరచు. చేసుకున్నది కులాంతర వివాహం. అబ్బాయి వాళ్ళది పెద్ద క్యాస్ట్, అమ్మాయి వాళ్ళది చిన్న క్యాస్ట్. వాళ్ళను గౌరవించకపోవడం కానీ, కేర్లెస్గా చూడడము, ఇంతకంటే వీళ్ళ అన్నయ్య వాళ్ళ భార్యకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, ఇలాంటివి జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. ఓకే, సో వారికి సంబంధించి కూడా చేయించడం జరిగింది. ఓకే, మైండ్ సెట్ మారిపోతుంది. అవునా? తప్పకుండా. ఓకే, చెప్తే వినకపోవడం కానీ, చెడు అలవాట్లకు బానిస అవ్వడం కానీ, కొడుకు మనం చూస్తూ ఉండగానే కొడుకు ఖరాబ్ అయిపోయిన సందర్భాలు కానీ, ఏందరా? ఇంకా చెప్పాలి అంటే కొందరికైతే మనకు అంటే ఎట్లా అంటే మీకు ఒక మగతనం లేకుండా ఉండేటువంటి సందర్భాలు ఉంటాయి, విన్నారా? ట్రాన్స్జెండర్స్గా మారేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. దాచిపెట్టి పెళ్లి చేసుకుంటారు, చాలా ఏర్పడతాయి. అవన్నీ మనం చేసుకున్నటువంటి మన పితృదేవాలు. ఇప్పుడు తండ్రి 10 లక్షలు అప్పు చేసిపోయిండు, తప్పది కట్టాలి. 10 లక్షలు నీకు మిగిలిచ్చిపోయిండు, సంతోషంగా తీసుకుంటున్నావే కనుక ఇది కూడా సంతోషంగా మనం స్వీకరించాల్సిందే. అయ్యో గురుగారు చెప్పారు పితృదోషం ఉందా, అరే బాధ వద్దు, బీ హ్యాపీ, ఫీల్ కావాలి, ఏదైనా ఫీల్ కావాలి. ఇప్పుడు ఆకలి అవుతుంది, అన్నం తినాలి అని ఒక ఫీల్, దాహం అవుతుంది, వాటర్ తాగాలనేటువంటి ఒక ఫీల్, అబ్బా ఈ డ్రెస్ బాగుంది, ఇది నేను వేసుకుంటే బాగుంటానని ఒక ఫీల్. ఓకే, పితృదోషం, ఇది నేను చేసుకుంటే నాకు అద్భుతంగా నా జీవితం ఉంటుంది. ఇంతే. ఇక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలా, ఇంత డబ్బులా, ఇన్ని అవుతాయా, ఈ లెక్కలు వేస్తే అమ్మవారు కూడా మీకు లెక్కించే రిజల్ట్ ఇస్తుంది.